సీసీ డ్రైన్లు, వ్యవసాయ పొలాలకు వెళ్లే పొంత రోడ్లు, శ్మశాన వాటికల అభివృద్ధి, విలేజ్ పార్కులు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టడం జరుగుతూ ఉంది. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా మన రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుటకు గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయింపుపై తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో ఈ రోజు ప్రతి గ్రామంలో వాడలా ఎన్నడూ లేని విధంగా మువ్వెన్నెల జెండా రెపరెపలాడుతూ పండుగ వాతావరణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఇదిగో డ్వామా శకటం ద్వారా గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామ సర్పంచ్ వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు మరియు దేశానికి సేవలు అందించిన మాజీ సైనికులను గౌరవించుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అలాగే ప్రతి ఇంటి నుండి చెత్తను, వ్యర్థ పదార్థాలను సేకరించి SWPC కేంద్రాల ద్వారా వర్మీ కంపోస్ట్ను తయారు చేసి ఒక పక్కన గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా పంచాయతీలకు సంపదను కూడా సృష్టించడం జరుగుతుంది. అదిగో వర్షపు నీటిని వడిసిపట్టు, భావితరాలను దాచిపెట్టు అనే నినాదంతో ప్రభుత్వ కార్యాలయం పైకప్పులు పడ్డ వర్షపు నీటిని పైపుల ద్వారా భూమిలోనికి ఇంకింప చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించే బృహత్తర కార్యక్రమానికి సంబంధించిన రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నమూనాను కూడా ఈ శకటం ద్వారా చాలా వినూత్నంగా ప్రదర్శిస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్నటువంటి పలు కార్యక్రమాలను వివరిస్తూ ఈ రోజు ఈ శకటం ద్వారా దృశ్య రూపాలను ప్రదర్శించిన జిల్లా నీటి యాజమాన్య ధన్యవాదాలు. ముందుకు జరగాలి ప్లీజ్. థ్యాంక్ యూ డ్వామా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కటి కాన్సెప్ట్లతో ఈరోజు డ్వామా శకటం మన ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ. భగవాన్ గారు ముందుకు జరిపించండి సార్. భగవాన్ జీ అదిగో మన ముందుకు వస్తోంది ఆరోగ్యమే మహాభాగ్యం వైద్య ఆరోగ్య శాఖ కాకినాడ జిల్లాలో 44 ప్రాథమిక హెల్త్ కేంద్రాలు, 9 CHCలు, 1 డిస్ట్రిక్ట్ హాస్పిటల్, 23 అర్బన్ PHCలతో 102 వైద్యాధికారులు, 1049 పారా మెడికల్ సిబ్బంది, 1462 ఆశాలతో నిత్యం ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాతా శిశు సంరక్షణ సేవలు 108 వాహనాలు, 104 వాహనాలు, జిల్లాలో 35 సంచార వాహనాలు ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అనే ఈ పథకం ద్వారా వైద్య సేవలు పల్లెకు అందించడం జరుగుతోంది. నెలకు ప్రతి పల్లెకు 2 సార్లు ఈ వాహనం ద్వారా వైద్య సేవలు అందిస్తోంది. 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ జిల్లాలో 33 వాహనాల ద్వారా ఇంటింటికి వైద్య లబ్ధి చేకూరుస్తోంది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ. డిఆర్డిఏ వస్తోంది డిఆర్డిఏ సెర్ప్ సంక్షేమ రథం. పేదల బ్రతుకులో మునుపెన్నడూ లేనంత డిఆర్డిఏ వారి శకటం ముందుకు రావాలి. థ్యాంక్ యూ. అలాగే సిఇఓ గారు కొద్దిగా 50 అడుగుల కన్నా గ్యాప్ ఉండకూడదు సార్ ప్లీజ్. వస్తోంది డిఆర్డిఏ సెర్ప్ సంక్షేమ రథం. పేదల బతుకుల్లో మునుపెన్నడూ లేనంత భరోసా నింపిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ప్రగతి రథం. ప్రకృతి అందాల సమాహారం, ఆంధ్రకు పర్యాటక మణిహారం. మన కాకినాడ జిల్లా ఓ పక్క పెట్టని కోటలా నిలబడిన తూర్పు కనుమలు, మరో పక్క దట్టమైన మడాడవులతో నిండిన అరణ్య ప్రాంతం. ఆ పక్కనే సాగర తీరం. సాగరంలో కాకినాడకు రక్షణ వలయంగా ఏర్పడిన హోప్ ఐలాండ్
ఒక్క మాటలో చెప్పాలంటే విభిన్న భౌగోళిక స్వరూపాల సమాహారం మన కాకినాడ జిల్లా. వస్తోంది డిఆర్డీఏ సెర్ప్ సంక్షేమ రథం. పేదల బతుకుల్లో మునుపెన్నడూ లేనంత భరోసా నింపి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ప్రగతి రథం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రతి నెల 1వ తేదీ పొద్దు పొడవక ముందే వస్తున్నా మీకోసం అంటూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారుల గడప చెంతనే పంపిణీ. వృద్ధులకు అండగా, వితంతువులకు ఆదరణగా, నేతన్నలకు వెన్నెముకగా, గీత కార్మికులకు వెన్నుదన్నుగా 17 రకాల పింఛన్ల సొమ్మును ఎన్నడూ లేని రీతిలో ఒక్కసారిగా పెంచి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన ప్రభుత్వం. ఇతని పేరు రాజయ్య. విధి వక్రీకరించి మంచానికే పరిమితమైన సమయాన 5,000 పింఛన్ ఒక్కసారిగా 3 పెంచి అక్షరాల 15,000 రూపాయలిచ్చి వెన్నుదన్నుగా నిలిచిన ప్రభుత్వం. ఇతని పేరు గణేష్. 2 కాళ్లు చచ్చుబడి వీల్ చైర్కే పరిమితం. 3,000 రూపాయలున్న దివ్యాంగుల పింఛన్ రెట్టింపు 6,000 ఇచ్చి ఎన్టీఆర్ భరోసా. ఈయన పేరు రామయ్య. వయసు పైబడ్డంతో కష్టపడి సంపాదించలేని సమయంలో తిండి, బట్ట, మందులు కొనుక్కోలేని దీనస్థితి. వృద్ధాప్య పింఛను 3,000 నుంచి 4,000గా మార్చి కొండంత అండగా నిలిచిన ప్రభుత్వం. ఇతని పేరు అబ్దులు. సాంప్రదాయ కళ్ళు గీత కార్మికుడు. 50 ఏళ్లు నిండి సత్తువ సన్నగిల్లుతున్న సమయంలో 3,000 పింఛను 4,000గా మార్చి వెన్నుదన్నుగా నిలిచిన ప్రభుత్వం.